ప్రైజ్ ద లార్డ్. దేవుని నామునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేట మీకు అందరికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభు తండ్రి, ఎంతోమందికి లేని ధన్యత, రక్షణ మాకిచ్చి అయా ప్రభు నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ సమయంలో తండ్రి, ఎవరైతే ప్రభు అయా అనారోగ్య స్థితిలో ఉన్నారో, అప్పుల బాధల్లో ఉన్నారో ప్రభు తండ్రి, ఎటువంటి బలహీనతల్లో నాయన తండ్రి, నెమ్మది లేని, సమాధానం లేని స్థితిలో ఉన్నారో ప్రభు, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నాయనా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత, సంతోషము, సమాధానము, రక్షణ ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో అనుగ్రహింపబడును గాక. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు సంతోషము, సమాధానము, ఆరోగ్యము దయచేయండి. అయ్యా నీకు వందనాలు. గర్భఫలం ఇచ్చిన బిడ్డలు దీవించి తల్లిని బిడ్డని రెక్కల చాటును భద్రపరిచి సుఖప్రసం దయచేయండి. చంటి బిడ్డల చుట్టూ నీ కంచె వేస్తున్నాను తండ్రి. యవన బిడ్డల చుట్టూ నీ కంచె వేస్తున్నాను. ఏ ఒక్కరూ తండ్రి తప్పిపోకుండా, పడిపోకుండా నీ పరిశుద్ధ నైనా రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మీ దేవదూతలు తోడించి భద్రపరచండి. ఈ ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన వాక్యాంశము సామెతల గ్రంథం 16వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం మనము 4వ వచనం లాస్ట్ లైన్ చూద్దాం. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను అనగా, నాశన దినము అనగా ఈ దినం నేర్చుకుందాం. నాశన దినము అనగా దేవుని రాకడ దినము, లేదా రెండవ రాకడ, లేదా నిత్య నరకాగ్ని. నాశన దినము అనగా మనము ఈ దినం నేర్చుకుందాం. నాశన దినం అనగా దేవుని రెండవ రాకడ, నిత్య నరకాగ్ని. కాబట్టి ఆ నాశన దినాన్ని తప్పించబడడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆ నాశన దినాన్ని తప్పించుకొని దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండాలనేటటువంటి ప్రణాళికతోనే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందుకుంటే ఆ నాశన దినాన్ని తప్పించుకుంటామని ఈ దినం మనం నేర్చుకుందాం. సామెతలు 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. హృదయ ఆలోచనలు మనుష్యుని వశము. మన ఆలోచనలు మన వశమే. మనం ఎలా అయినా ఆలోచించుకోవచ్చు. నిమిషానికి ఎన్నో మనం ఆలోచిస్తూ ఉంటాం. అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది మన హృదయం ఆలోచన. కాబట్టి హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. మనం ఆలోచనలు ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం, కానీ మంచి ప్రత్యుత్తరం, చక్కని ప్రత్యుత్తరము ఎవరి వలన కలుగుతుందంట? దేవుని వలన మాత్రమే కలుగుతుంది. తండ్రి, నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, లేదా ఈ పని చేయాలనుకుంటున్నాను, నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి ప్రభా? నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు అని మనం ఎప్పుడైతే దేవుని చేతులకి మన జీవితాన్ని అప్పగిస్తామో మనము మంచి ప్రత్యుత్తరం దేవుని యొద్ద నుంచి పొందుకుంటాము. మంచి ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. అంతేగాని మన ఆలోచనలు, మన తలంపులతో మనం ముందుకెళ్ళినప్పుడు అనేకమైన శోధనలకు గురైపోయి నెమ్మది లేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనకి వచ్చిన ఆలోచన ప్రతీదీ మంచిది, దేవుడి నుంచి వచ్చింది అని మాత్రం మనము ఇప్పుడు కూడా నమ్మకూడదు. కొన్ని ఆలోచనలు సాతానుడు కల్పిస్తాడు, కొన్ని ఆలోచనలు దేవుడు కల్పిస్తాడు. కాబట్టి ఇది దేవుని ఆత్మ, దుష్టుని ఆత్మ ఏది అని మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనకు బోధిస్తున్నాడా, లేదా సాతాను మనకి బోధిస్తున్నాడా? అంటే రక్షింపబడిన బిడ్డలకు కూడా దేవుడు మనలో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు. సాతాను ఏం చేస్తూ ఉంటాడు? మన పక్కనే ఉంటాడు. మన పక్కనే ఉండి మన ఆలోచనలు తారుమారు చేస్తూ ఉంటాడు. తారుమారు చేసి
మనము అనేకమైన శోధనల్లో పడిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. అలా నేను ఎన్నోసార్లు పడిపోయాము, కానీ దేవుడు మళ్ళీ వాటన్నిటి నుంచి విడిపించి రక్షించుకున్నాడు. అందుకే మనం దేవుని ఆత్మ ఏదో, దుష్టుని ఆత్మ ఏదో మనం గ్రహించాలి, ప్రార్థించాలి, దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మనకి మంచి ప్రత్యుత్తరాన్ని, మంచి ఆలోచన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషముగా కనపడతాయి. మనం ఆలోచించేది మనం చాలా చక్కగా ఉన్నాం, మనం చాలా మంచిగానే నడుచుకుంటున్నాం, నాలో ఏ లోపం లేదు, నేను చాలా యథార్థంగా ఉన్నాను, నేను చాలా నీతిగా ఉన్నాను, నాదే కరెక్టు, అందరూ రాంగు అని సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మభ్యపెడుతూ ఉంటాడు. మనది చాలా కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం, కానీ మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. ఏది కరెక్టో తెలియని స్థితిలో రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్లకుండా ఉండాలంటే దేవుని యొద్ద మనం మొరపెట్టాలి. మన ఆలోచనలు కరెక్ట్ కాదు, ఉన్నది నా జ్ఞానమా, దేవుని సాతాను నాకు ప్రేరేపిస్తున్నాడా, దేవా నీవే నాకు బయలుపరిచి ఉన్నావా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి మంచి ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనపడము. యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. మన ఆత్మ ఏ విధంగా ఆలోచిస్తుంది, మన ఆత్మలను పరిశోధిస్తూ ఉంటాడు. మన ఆత్మలో ఏం ఆలోచిస్తున్నాం, ఏం తలంపులు కలిగి ఉన్నాం, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాం, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వైపు వెళ్ళిపోతున్నామా, లోక సంబంధమైనటువంటి తలంపుల వైపు మనం వెళ్ళిపోతున్నామా, లేదా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా, దేవునికి భయము భక్తి కలిగి మనం జీవిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతిదినం పరీక్షించుకోవాలి, ప్రతిదినం మనం సరిచేసుకోవాలి. మనం పడిపోతూనే ఉంటాం, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో అపవాది పరిపాలిస్తున్నాడు కాబట్టి, అపవాది మనల్ని పడవేయడమే వాడి పని కాబట్టి, మన పక్కనే ఉంటాడు, ఎప్పుడు మనల్ని పడవేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదిని ఎదిరించాలి. సాతాను శక్తులన్నిటి మీద యేసుక్రీస్తు మనకు విజయాన్ని అనుగ్రహించాడు కాబట్టి మనం ప్రార్థన చేసి సాతాను శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకోవాలి. అంటే యేసుక్రీస్తు నామములో ఎలాంటి సాతాను శక్తులు నాలో పనిచేయకుండా, నా దగ్గరికి రాకుండా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నానని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తరిమి కొడతాడు. అంతేకాని మన వల్ల కాదు, ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు మనలో ఉండి దేవుడికి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, మన ప్రతి అవసరత దేవుడికి ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. సాతాను శక్తులన్నిటి నుంచి విడుదల దయచేస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని నింపుతాడు. ఏ కీడు రాకుండా మనల్ని కాపాడుతాడు. ఏ బలహీనత మనల్ని అంటకుండా రక్షిస్తాడు. ఏ పాపము మనల్ని అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు మనము దేవుని యందు భయము భక్తి కలిగి మొదటి స్థానము దేవునికి ఇచ్చి మన ప్రతి అవసరత దేవుని దగ్గర మనం అడిగినప్పుడు, దేవుడికి మనం చెప్పినప్పుడు దేవుడు మన వెంటే ఉండి మనలో ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. రక్షించబడినటువంటి ప్రతి బిడ్డలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా సాతానుకి మనం లోపడిపోతే, ఈ లోకంలో మనం యాత్రికులను గ్రహించకుండా ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ జీవిస్తే సాతానుడు మనలోనికి ప్రవేశించి మనల్ని లోకంలో పడవేసి లోక అంధత్వంతో మనల్ని నింపేసి మనం ఏం చేస్తున్నామో మనం ఎరిగిన స్థితిలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరైనా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్నా మనము ఒప్పుకోము, మనం వాదిస్తాం వాళ్ళతో. మన మనోనేత్రాలు మూసివేస్తాడు కాబట్టి మనము గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. నీది ఈ మార్గం కరెక్ట్ కాదు, నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు అని విశ్వాసులు దైవ సేవకులు చెప్పినా లేదు నాదే కరెక్ట్, వాళ్ళే రాంగు అని వాళ్ళు ఇతరుల మీద నెపం వేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా సాతానికి చోటిచ్చేవారుగా ఉండకుండా విధేయత చూపించి దేవుని మాటకి మాత్రమే విధేయత చూపించాలి. కానీ సాతాను ఆలోచనలోనికి మనం వెళ్ళకూడదు, లోక ఆకర్షణలోనికి మనం వెళ్ళకూడదు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. మన పనుల భారము సమస్తము కూడా దేవునికి అప్పగిస్తే
దేవుడు మనకి సహాయం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంట, నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తాడంట. ఏంటి, మనం చేసే ప్రతి పని మనం తప్పా రైటా, ఇది కరెక్టా కాదా అని మనం గ్రహించుకోలేం. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మదేవా నాకు బయలుపరచండి, నాకు ఏ యొక్క లోక అంధత్వంలో నేను పడిపోకుండా నన్ను నిలువబెట్టండి, ఏ పాపము అంటకుండా నన్ను నిలువబెట్టండి అని ప్రతిరోజు మనం దేవుని చేతులకు మనం అప్పగిస్తే కనుక, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము. మనం చేసే ప్రతి పని ఇది కరెక్టా కాదా, ఇది చేయాలా వద్దా. దావీదు మహారాజు ప్రతిదీ కూడా యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడిని అడిగి నేను వెళ్ళాలా, తండ్రి నేను వెళ్ళాలా అని అడిగినప్పుడు నువ్వు వెళ్ళు అంటే వెళ్ళేవాడు, వద్దు అంటే మానేసేవాడు. వెళ్ళు అన్నప్పుడు విజయం పొందుకునేవాడు, వద్దు అన్నప్పుడు అపజయాన్ని పొందుకుంటానని దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళేవాడు కాదు. అలాగే మనం కూడా ప్రతిదీ కూడా మన పనుల భారం అంతా కూడా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. మన ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడంట. యెహోవా ప్రతి వస్తువు అనగా భూమిని, ఆకాశాన్ని, ఈ సర్వసృష్టిని వస్తువులతో దేవుడు పోల్చాడు. ప్రతి వస్తువును అనగా భూమి, ఆకాశము, నక్షత్రములు, సూర్య చంద్రుడు, సముద్రములు, ఈ భూలోకములో ఉన్నటువంటి సర్వసృష్టి, జంతువులు, మానవులు, ప్రతి ఒక్కరిని ఒక వస్తువులతో పోల్చాడు. యెహోవా ప్రతి వస్తువును 4వ వచనం, సామెతలు 16, 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడంట. ఏంటంట, నాశన దినానికి భక్తిహీనులను కలుగజేశానంటున్నాడు. నాశన దినం అనగా రెండవ రాకడ లేదా నరకము లేదా దేవుని యొక్క ప్రత్యక్షత, ఇంకా రెండవ రాకడ నిత్య నరకాగ్ని అని మనం ముందుగా తెలుసుకున్నాం. ఆ స్థితికి ఎవరిని సిద్ధపరిచాడంట, భూమిని మనం నింపడానికి, భూమిని పరిపాలించడానికి, భూమిలో ఉన్న ప్రతీదీ కూడా మనం తినడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి మనకి భూమిని అనుగ్రహించాడు. ఈ భూమిలో సర్వసృష్టిని నిర్మించాడు. మానవుడికి ఏదీ లోటు లేకుండా సమస్తము కూడా పాడి పంటలను సమృద్ధిని ఇచ్చి పోషిస్తున్నాడు. వాటన్నిటిని ఒక వస్తువులతో పోల్చాడు. అలాగే నాశన దినమునకు కూడా ఏం చేశాడంట, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడంట. భక్తిహీనులు అంటే దేవుని యందు భయము, భక్తి చూపించకుండా నరులను ఆశ్రయించి మనుష్యులపై ఆధారపడి, ఈ లోక ధనముపై ఆధారపడి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ వైపు పరుగులెడుతూ, దేవుడు ఉన్నాడు, నేను ఈరోజు జీవించి ఉన్నానంటే, నేను ప్రాణంతో ఉన్నానంటే, నేను ఈ భూలోకంలోకి వచ్చాను అంటే ఎవరన్నా పంపించారు అని గ్రహించుకోకుండా, నేను పుట్టానంతే, నేను ఈ దేశాన్ని పరిపాలించేయాలంతే అని వారి యొక్క జ్ఞానంతో జీవిస్తూ, ఎవరు పుట్టించారు అని గ్రహించుకోకుండా, ఈ సర్వసృష్టిని ఎవరు సృష్టించారని గ్రహించుకోకుండా, వారి యొక్క జ్ఞానముతో, వారి యొక్క తెలివితేటలతో జీవిస్తూ ఉన్నటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలగని వారు, వారే భక్తిహీనులు అంటున్నాడు. దేవుని యందు భయము, భక్తి కలిగిన వారు, దేవునికి విధేయత చూపించిన వారు, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు అని మనం నేర్చుకున్నాం. అయితే భక్తిహీనులు అనగా నిజదేవుడు ఎవరో గుర్తించుకోకుండా ఇష్టానుసారంగా జీవించేవారు భక్తిహీనులు. వాళ్ళని ఎందుకు పుట్టించాడంట, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. నాశన దినానికి, నిత్య నరకాగ్నికి వాళ్ళని కలుగజేశాడంట. అంటే నిత్య నరకంలోనికి కొందరు దేవుడే, నరకంలోనికి వెళ్ళడానికి దేవుడే సిద్ధపరిచాడంట. వాళ్ళే ఎన్నిసార్లు చెప్పినా వినరు. వినకపోగా దేవుని నామాన్ని అవమానపరుస్తూ
దేవునికి విధేయత చూపించాల్సింది పోయి రక్షింపబడిన వారిని వాళ్ళు హేళన చేస్తూ దూషిస్తూ దేవుడి నామాన్ని అవమానపరుస్తూ ఉంటారు. వాళ్ళని దేవుడు భక్తిహీనులు అంటున్నాడు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు గ్రహించుకోలేరు. ఎందుకంటే అపవాది వాళ్ళని అంధత్వంలోనికి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఎక్కడుంటారంటున్నాడు, నాశన దినమునకు వాళ్ళని సిద్ధపరిచాడంట. అనగా నిత్య నరకాగ్నికి వాళ్ళని దేవుడు సిద్ధపరిచాడంట. కాబట్టి అందుకే ఎంత చెప్పినా విననొల్లని వాడు నాశనానికి పాత్రుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత చెప్పినా వాళ్ళు గ్రహించుకోలేరు. వాళ్ళకి మారు మనసు రాదు. చెప్పేవాళ్ళని వాళ్ళు కోపగిస్తారు, చంపుతారు, అసహ్యించుకుంటారు. కానీ వాళ్ళు మారరు. అటువంటి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము తీర్పు తీర్చకూడదు. వాళ్ళ మీద మనం కక్షలు తీర్చుకోవాలని అనుకోకూడదు. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు, ప్రభువా తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరికి క్షమించు అన్నాడు. ఎందుకన్నాడు అంటే, ఆయన సిలువ వేయబడడానికి కొందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి వాళ్ళే ఆయన సిలువ వేయగలిగారు. ఎవరైతే దేవుని కుమారుడు ప్రత్యక్షంగా దేవుడే మన కొరకు వచ్చాడని గ్రహించి ఉంటే ఆయన సిలువ వేయలేరు. కాబట్టి దేవుడే వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి వాళ్ళని క్షమించమని అడిగాడు. అలాగే నాశన దినానికి దేవుడు కొందరిని దేవుడే అప్పగిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాశన దినానికి ఆయన భక్తిహీనులను కలుగజేశాడంట. ప్రభువా, అటువంటి వారిని క్షమించు తండ్రి. అటువంటి వారిని కూడా నువ్వు రక్షించగలవు. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడతారో, వాళ్ళ పాపాలు ఎప్పుడైతే నీ పాదశీలతలో ఒప్పుకుని విడిచిపెడతారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకుని మనసు దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. కానీ మనము వాళ్ళ వలె కక్షలు తీర్చుకునేవారుగా, కోపపడేవారుగా, శపించేవారుగా, దూషించేవారుగా దేవుని బిడ్డలు ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలకి దేవుడు మనోనేత్రాలు వెలిగించాడు, భక్తిహీనులకి మనోనేత్రాలు మూసివేశాడు. కాబట్టి మానవులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. వాళ్ళలో మూయబడిన మనోనేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం దూషించకూడదు, అపహసించకూడదు, వాళ్ళకి మనము తీర్పు తీర్చకూడదు అని రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. మనలో ఇంకా కోపము, ద్వేషములు, అసూయలు, కక్షలు ఉన్నాయి అంటే మనలో అపవాది పరిపాలిస్తున్నాడు. మనం కూడా సంపూర్ణము కాలేదు. ఇంకా సంపూర్ణులైన వారు ఎవరి మీద కోపపడరు, ఎవరిని ద్వేషించరు, ఎవరికి తీర్పు తీర్చరు. అలా తీరుస్తున్నారంటే దేవుడు ఇంకా వాళ్ళని సంపూర్ణతలోనికి నడిపించలేదు. సగం లోకంలో సగం దేవుళ్ళలో ఉంటూ మేము చాలా భక్తిగా ఉంటున్నామంటూ మోసపోతున్నారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షింపబడి కూడా నామకార్థ క్రైస్తవులు ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరి హృదయాలను మార్చగలది దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అందరి హృదయాలను మార్చగల శక్తిమంతుడు, సమర్థుడు. ఏ మానవుడు ఎవరి హృదయాలను మార్చలేడు, ఎవరి బ్రతుకులను మార్చలేడు, ఎవరిని స్వస్థపరచలేరు. స్వస్థపరచు యెహోవాను నేనంటున్నాడు. గాయం చేయువాడను నేనే, గాయాన్ని కట్టువాడను నేనే అంటున్నాడు. కొందరిని కోపంతో శిక్షిస్తాడు, కొందరికి శాపానికి అప్పగించి వాళ్ళకి తిరిగిలేని స్థితిలో ఉంచుతాడు. కానీ కొందరిని పరిపూర్ణమైన విశ్వాసాలు నడిపించడానికి దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. అనేక రకాలుగా దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనలో ఏ లోపాలు ఉన్నాయని మనల్ని మనం గ్రహించుకోవాలి, ప్రార్థన చేయాలి. కానీ దేవుని ప్రశ్నించేవారుగా ఉండొద్దు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రీతిలో మార్పు చెందించాలని ఉంటాడు. కాబట్టి ఏది ఏమైనా ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక లేకుండా ఏదీ జరగదు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను మాత్రం ఆయన విడిచిపెట్టాడు.
తప్పకుండా ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి మనం బలవంతంగా ఎవరిని మార్చలేం, మన వల్ల కాదు. అలాగని మనము తీర్పు తీర్చడం కూడా మన వంతు కాదు, దేవుడిది. తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే. కాబట్టి దేవునికే మనము అప్పగించాలి. కానీ మన స్వరీతిని ఆధారం చేసుకుని మనము తీర్పు తీర్స్తే మనము తీర్పులోని నిలబడవలసిన వారమే ఉంటాం. అటువంటి స్థితిలోనికి రక్షింపబడిన వారు వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని తలంపులేంటో, దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోగలిగే వారుగా ఉండాలి. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేస్తాను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. నిశ్చయముగా వారు శిక్షనొందుతారంట. గర్వము, అహంకారము, ద్వేషములు కలిగి ఉంటే తప్పకుండా దేవుని తీర్పులో నిలవబడవలసిన వారమై ఉన్నాము అని ప్రతి విశ్వాసి, ప్రతి మానవుడు గ్రహించుకోవాలి. సాత్వికము, వినయము, విధేయత, ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ ఉంటే అందరినీ మనం క్షమించగలుగుతాం. మనలో దేవుని ప్రేమ లేకపోతే అందరిని ద్వేషిస్తూనే ఉంటాం. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఎప్పుడు దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి. మనం ప్రతిదినం కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మన పిల్లల్ని దేవుడికి అప్పగించాలి. నీ పరిశుద్ధ అగ్ని కంచె వేయు ప్రభువా, నీ కాపుదల ఉంచు ప్రభువా అని మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, మన సంఘాల కోసం, ప్రజల కోసం, ప్రపంచం కోసం, దేశం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంతేగాని స్వార్థంతో ఉండకూడదు. స్వార్థము, స్వనీతి అనేది మనలోంచి పోవాలి. విధేయత కలిగి జీవించాలి. వినయం కలిగి జీవించాలి. దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాలి. మనలో ఉన్న ప్రతి లోపము మనం ప్రతిదినం సరిచేసుకుని విడిచిపెట్టేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు. మనం అహంకారంతో రగిలిపోతూ మనమే కరెక్టు, అందరూ రాంగ్ అనుకుంటూ ఉన్నామంటే మనలో అపవాది పరిపాలిస్తున్నాడు అని మనల్ని గ్రహించుకోవాలి. మనల్ని మనం గ్రహించుకొని మనం ప్రతిదినం దేవుని సన్నిధిలో మొరపెట్టి విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19, 20, 21 చూద్దాం. సామెతలు 11, 19, 20, 21 చూద్దాం. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయను. దుష్టక్రియలు అనగా దుష్టు నుంచి వచ్చేది దురాశ, దుష్ట తలంపులు అనగా ఏ పని చేసినా నేను చేసేది కరెక్ట్ అనుకుంటూ ఎవరైతే వారి స్వనీతిని ఆధారం చేసుకుని జీవిస్తారో దుష్టుడు వాళ్ళలో పనిచేస్తున్నాడు. చంపడానికైనా, ఇతరులను మోసం చేయడానికైనా ఏ విషయంలో కూడా వాళ్ళు తగ్గించుకోరు. భయం ఉండదు. మనం అనుకున్నది కరెక్టు, మనం చేసేది కరెక్టు అని ఏం చేయడానికన్నా వెనకాడకుండా చేసేది దుష్ట తలంపులు. యథార్థమైన నీతి జీవదాయకం. యథార్థంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారంట? జీవదాయకం. ఎప్పుడు మనం జీవించేవారుగా పరమందు దేవునితో పాటు కలిసి ఉంటాం. అలాగే దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయను. విడువక అనగా దుష్టక్రియలు చేస్తూ ఉంటారు. అంటే మనోనేత్రాలు మూయబడినప్పుడు, మనోనేత్రములు తెరవబడిన తర్వాత వాటన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉన్నారంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడలేదు. విడువక చేస్తూనే ఉన్నారంటే వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంట? తన మరణమునకే చేయుచున్నాడంట. మరణం అనగా రెండవ మరణము, నిత్య నరకాగ్ని, రెండవ రాకడలో తీర్పులో నిలువబడవలసినటువంటి వారి కొరకు, నిలువబడవలసినటువంటి వారిని గురించి రెండవ మరణమునకే చేయుచున్నారు. తన మరణమునకే చేయుచున్నారు అంటే మరణం అందరికీ వస్తుంది. మరణం అనగా రెండవ మరణం అని మనం గ్రహించాలి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖులు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు, కానీ మనం చెప్పింది వాళ్ళు వినరు. ఎంత చెప్పినా వినరు. మనం చెప్పి మనం విసిగిపోతాం, వేసారిపోతాం, కానీ వాళ్ళు వినరు. మూర్ఖత్వంతో ఉంచేది కూడా దుష్టుని ఆత్మ.
మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులంట. దేవునికి ఇష్టమైన వారు కాదు వాళ్ళు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలంట. యథార్థముగా అనగా దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఏం చేస్తున్నామో గ్రహించుకుని చేసేవాళ్ళు దేవునికి ఇష్టలంట. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడను. నిశ్చయముగా భక్తిహీనులకు శిక్ష తప్పదంట. శిక్ష అనగా నరకాగ్ని, నిత్య నరకాగ్ని. దాన్ని తప్పించుకోవడానికి మనం ఈ లోకంలో ప్రయత్నించాలి. కానీ ఈ లోకంలో ఏదో జైల్లో శిక్ష వేస్తారని, ఎవరైనా చూస్తే మనల్ని అవమానపరుస్తారని ఈ లోకంలో ఉన్నటువంటి శిక్షల గురించి మనం భయపడడం కాదు. నిత్యము యుగయుగాలు తరతరాలు నిత్య నరకాగ్నిలో ఉండవలసినటువంటి ఆ శిక్షను తప్పించుకోవడానికి మనం ఈ భూలోకంలో నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. కానీ ఈ లోకంలో ఎవరు చూడట్లేదులే, ఏం పర్వాలేదులే అనుకుంటూ ఉంటే కనుక దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడరు, కానీ దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మన ప్రవర్తనను, మన హృదయాలను, మన ఆలోచనలను ఎరిగిన దేవుడు. కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నామని గ్రహించుకోలేకపోతున్నాము అంటే సాతాను వారి యొక్క మనోనేత్రాలు మూసివేసి ఉన్నాడు అని మనం గ్రహించుకోవాలి. అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడను. నీతిమంతులు అనగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీతిమంతులు. ఈ లోక నీతి మురికి గుడ్డల వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మన స్వనీతి కానీ మన నీతి కానీ దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటిది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నీతిమంతులు. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారంట? విడిపింపబడతారంట. వారి యొక్క సంతానము విడిపింపబడను. అంటే దేవుడి లోకంలో ఉన్నప్పుడు కూడా మనల్ని దీవిస్తాడు, మన పిల్లల్ని, మన సంతానాన్ని దీవిస్తాడు, మనం చేసే ప్రతి పనిని దీవిస్తాడు. మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనల్ని నిత్య రాజ్యానికి చేరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో విడిచిపెట్టేసి పరలోకం కోసమే కాదు, ఈ లోకంలో మనతో ఉంటాడు. నిత్యము యుగయుగాలు దేవునితో పాటు ఉండే ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. ఆయనతో పాటు ఆయన దగ్గరే ఉండే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉండాలి. ఈ లోకం అశాశ్వతమని గ్రహించాలి. మన శాశ్వత నివాసం పరలోక రాజ్యం అని గ్రహించాలి. అట్టి మనోనేత్రాలు ప్రతి ఒక్కరికి వెలిగింపబడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా దేవ, నీకు వందనాలు. అయ్యా ప్రభా, తీర్పులో నిలవబడవలసిన వారిగా ఏ ఒక్కరూ ఉండకుండా అందరూ కూడా నీతో పాటు నీ రాజ్యంలో ఉండే ధన్యత నాకు, మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా మనవలకు, అలాగే మా సంఘాలకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇంకా ఎవరైతే ప్రభా అంధత్వంలో చీకట్లో ఉన్నారో ప్రభా, వారి యొక్క మనోనేత్రాలు వెలిగించి అందరూ నీ యందు భయభక్తులు కలిగి నీతో పాటు ఉండే ధన్యత, రక్షణ ప్రతి వేడుక దయచేయండి. ప్రతి కుటుంబానికి సమాధానం దయచేయండి. ప్రతి శాపము, ప్రతి కీడు నైనా ప్రతి కుటుంబం నుంచి తొలగించి నిజదేవుడు ఎవరని గ్రహించుకుని నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగే కృపా దీవెన ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడిన గాక. సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ మించి అయ్యా ప్రభు మా మించి, మా బిడ్డల మించి తొలగించినందుకు నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో లయపరిచినందుకు నీకు వందనాలు. నీ శాంతి సమాధానము మాకు అనుగ్రహించి ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకం ఇచ్చి నీ పరలోక రాజ్య వారసులుగా నీతో పాటు ఉండే ధన్యత, కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. శిరస్సు నుంచి శిర పాదం వరకు ప్రభా సంపూర్ణ ఆరోగ్యం ప్రతి బిడకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. నీ బలమైన హస్తం నుంచి ఆశీర్వదించండి. బలహీనతల్లో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనంటున్నాను.
యెహోవాను ఆశ్రయించినాడు ధన్యుడు అంటున్నావు తండ్రి. అటువంటి ధన్యత మాకు ఇచ్చినట్లుగానే ప్రతి బిడకు దయచేసి రక్షణ ఇచ్చి స్వస్థతనిచ్చి ఆశీర్వదించి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేర్చుకోమని పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయమని మా ప్రార్థన విన్నపాలన్నిటినీ నీ పరమంది చేర్చుకుని ప్రతిఫలం దయచేయగల శక్తిమంతులని నమ్మి ప్రార్థిస్తూ ఉండగా ప్రతిఫలం దయచేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యం ద్వారా మీరు బలపడి మీ సహోదరులకు మీ స్నేహితులకు షేర్ చేసి దేవుని దీవెనలు పొందుకొని ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా మనమందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తానికి మనం లోబడి మనము దేవుని సువార్తను ప్రకటించి ఈ లోకమంతటిని అంధత్వంలోంచి విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో కలుసుకునేంత వరకు దేవుని కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతో మనతో, మన పిల్లలతో, మన కుటుంబంతో, సార్వత్రిక ప్రతి సంఘముతో, దేశ ప్రజలందరితో, దేశ నాయకులతో ఉండి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.